నేనైతే ఇక ఆలుగడ్డ పొట్టు తీసేస్తున్నాను మొత్తము. నేను ఆవాలు పడుతున్నా, ఆలుగడ్డ ఆవ పచ్చడి చేస్తున్నా. నేను నిలువ ఉంటుంది కదా, జీలకర్ర పడుతున్నా, జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర కూడా కొంచెం పొడి పట్టేసి కొన్ని మెంతులు వేస్తున్నా. జీలకర్ర కదా, ఆవ పొడి జీలకర్ర పట్టి మిక్స్ పట్టి చూడండి ఫ్రెండ్స్. ఇక ఆవ పొడి పట్టేసిన నేను. మన దగ్గర ఆవాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కదా. ఇక ఇది జీలకర్ర కొంచెం కొన్ని మెంతులు వేసి జీలకర్ర పట్టేసిన నేను. ఇక ఆలుగడ్డ కోసేసుకున్నా. ఈరోజు ఆలుగడ్డ ఆవకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. పెట్టుకున్నా, నూనె వస్తున్నా, ఆలుగడ్డ వేయించుతా. నూనె వేడైంది నూనె, ఆలుగడ్డ వేస్తున్నా. ఫ్రై చేసుకోవాలి ఆలుగడ్డ. కానీ ఇక రావాలి బంగారం కలర్లో కలే ఆలుగడ్డ గిన్నెలకు తీసేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంచుకోవాలి మంచిగా. ఇక గిన్నెలకు తీసేసుకున్న ఆలుగడ్డ. అల్లం ఎల్లిగడ్డ వేస్తే ఒక చెంచా, కొంచెం వేస్తా. కొంచెం మనకు అల్లం ఎల్లిగడ్డ ఉండాలి. ఇది నేను దంచేది ఉన్నది, ఇది ఇంట్లోనే దంచి పెట్టుకున్నది ఉన్నది అల్లం ఎల్లిగడ్డ. స్టవ్ తక్కువ పెట్టుకొని జర నూనె వేయించుకోవాలి. చూడండి అల్లం ఎల్లిగడ్డ మనము వేసిన. ఇక కొంచెం ఎర్ర కొంచెం కావాలి, నూనె అంతా పచ్చివాసన పోవాలి. ఆలుగడ్డ వేసేస్తాను. ఆలుగడ్డ కూడా నూనె వేయించుకున్నా కదా, కలిపేస్తా. ఆలుగడ్డ వేసుకున్నా మంచిగా. ఆలుగడ్డ నూనెలు మొత్తం వేయించుకున్న. ఆలుగడ్డ వేయించి పక్కకు పెట్టి అల్లం కూడా ఒక చెంచా మీద కొంచెం వేసి పచ్చివాసన పోయిందాక చూడండి. అల్లం ఆలుగడ్డ ఇట్లా బాగా నూనె వేసి వేడి మీదనే మనము మసాలాలు వేస్తే చూడండి. కొంచెము పసుపు వేస్తా, కొంచెం ఎక్కువ వేయను. 2 చెంచాలు వేస్తాను. మనకు పచ్చడి లాగా కదా, నిమ్మ పచ్చడి లాగా మీరు చూసి వేసుకోండి. కారం ఎంత తింటారో, మేము కొంచెం తక్కువ తింటాము. ఉప్పు 2 చెంచాలు సరిపోతుంది. కారం కొంచెం చిక్కడి పసుపు, ఉప్పు వేసిన కదా కలిపేస్తా. వేడి ఉన్నది కదా, వేడి మీద మనం కలిపేసుకోవాలి. ఆలుగడ్డ బాగా బంగారు కలర్లో రావాలి, మనం నూనె వేసుకోవాలి. ఆలుగడ్డ కూడా పచ్చివాసన పోవాలి, కొంచెం బంగారు కలర్ రావాలి మనకు. అది కూడా ఇక జీలకర్ర మెంతుల కూడా అండి, ఇది చూసేసుకోండి. నేను ఒక చెంచా వేస్తున్నా జీలకర్రది. మనకు ఆవ పచ్చడి కదా, ఇక ఇది 2 చెంచాలు వేస్తాను నేను. అన్నీ వేసినాయి కదా, ఆవ పచ్చడి, జీలకర్ర, కారం, ఉప్పు అన్నీ వేసి కలిపేసిన. ఇక ముక్కలు బాగా పట్టుకుంటుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇవన్నీ వేసి పెట్టుకోవాలి. ఇగో ఆలుగడ్డది, ఆలుగడ్డ ఆవ పచ్చడి చేస్తున్నానండి. చూడండి కొంచెం చల్లగా అయినాక నిమ్మకాయ వేస్తాను. చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లగా అయింది కదా, ఒక గిన్నెలో తీసేసుకున్నా. చల్లగా అయినాక ఇట్లా సగం చెంచా అది సగం పచ్చడి అది నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ వేసిన కదా, కొంచెం కలిపేసి చూడండి. ఆలుగడ్డ ఆవ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్కరమైన సూపర్ వాసన వస్తుంది తెలుసా, ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా, మంచిగా ఉంటుంది. ఒకసారి బాగా ఇది ఆలుగడ్డ బంగారు కలర్ రావాలి, నూనెలు బాగా వేయించుకోవాలి. సూపర్. మనము ఉప్పు గిట్ట వేస్తాం కదా, చూసుకొని ఉప్పు వేసేటప్పుడు చూసుకొని వేసుకోండి. చాలామంది ఏంటంటే అన్నం ఉప్పు వేసుకుంటారు కదా, చూసేసుకోండి. నేనైతే అన్నం ఉప్పే కదా 2 చెంచాలు వేసిన. ఏమన్నా టేస్ట్ ఉందా, నోటికి జ్వరం వస్తుంది, నోటికి బాగా మంచిగా ఉంటుంది కదా, తినబుద్ధి కదా, కాలకాలం తినబుద్ధి అవుతుంది కదా. ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి, ఎంత కమ్మగా ఉంటుందో. చూస్తే తెలియదు ఓకే నేను చెప్పింది అనుకుంటారు, కానీ ఒక్కసారి ఇట్లా వండుకొని నేను చెప్పినట్టు ఇట్లా చేసుకోండి. ఆలుగడ్డతోని నిలువ పచ్చడి సూపర్ అంటే సూపర్. ఎంత కమ్మగా ఆలుగడ్డ అంటే ఫ్రై అంటే అందరూ తింటారు కదా, ఇక పచ్చడిలో కదా అంటే ఎంత కమ్మ ఉంటుంది, ఇంకెట్లా తింటారు కదా. వేడి అన్నంలా మంచిగా నెయ్యి వేసుకొని వేడి అన్నంలో చూడు, ఇక బా ఏమన్నా ఉంటుందో చూడండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఆలుగడ్డ నిలువ పచ్చడి ఆ పచ్చడి రెడీ అయిపోయింది. నేను చేసుకుంటే మొత్తం విడబెట్టిన, ఒక్కొక్కటి ఎట్లా చేస్తున్నా అట్లా చూడండి. నచ్చిన వాళ్ళు చేసుకొని తినండి. టేస్ట్కరమైన ఆలుగడ్డ ఆవ పచ్చడి రెడీ. చూడండి ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచి ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి.